ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? సౌఖ్యంగా ఉన్నారా? కార్యములన్నీ ఎలా ఉన్నాయి? ఇంటి కార్యములు, బిజినెస్ కార్యములు, ఉద్యోగ కార్యములు, మీ వ్యక్తిగత కార్యములన్నీ ఎలా ఉన్నాయి? మీ కార్యము సక్సెస్ కావాలా? దేవుడొక ఆలోచన ఇచ్చిచున్నారు చూడండి. సామెతలు 16వ అధ్యాయము 20వ వచనములో, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును. మీరు చేసే కార్యము వివేకముతో చేస్తే మేలు నొందుదురు. కొందరంటారు కదా, నీకు బుద్ధుందా, ఎందుకిలా చేశావు అని అంటారు కదా. బుద్ధి లేకుండా చేశావే, కొంచెం జ్ఞానంతో బుద్ధితో చెయ్యాలి కదా, వివేకముందా అని అంటారు కదా. కనుక మనమేమి చేసినను ఊరికే బుద్ధిహీనతతో లోక ప్రజల వలె ఊరికే హఠాత్తుగా మనసులో కలిగినది చెయ్యకూడదు. దీనివల్ల ఏ సమస్యలు వస్తాయి? ఈ కార్యము చేస్తే మేలు కలుగునా? ఇది ఎలా చేస్తే సరిగ్గా ఉంటుంది? జ్ఞానము దాన్నిచ్చువారు, వివేకము దాన్నిచ్చువారు ప్రభువే. దావీదు వెళ్ళిన స్థలములన్నిటిలో విజయము పొందినారు. కారణము వివేకముతో చేశాను, చాలా జ్ఞానముతో చేశాను అని వేదంలో మనము చూస్తున్నాము. కనుక మీరు వివేకముతో పని చేస్తే మీకు కార్యము జరుగును, అది మేలుగా ఉండును. దాన్నిచ్చువారు దేవుడు. దేవుని యొద్ద అడగాలి, దేవా, ఈ కార్యమును నేను జ్ఞానముతో వివేకముతో చేసి ముగించాలి, నాకు కృపను ఇవ్వండి అని అడిగితే దేవుడు ఆ కృపను ఇచ్చెదరు. నా సేవ మార్గంలో చాలా కార్యములు, అది చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, చాలా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి, భావాలు కలుగుతాయి. నేను వాటిని చూస్తే మనసు గజిబిజిగా ఉంటుంది, ఎలా చేయాలో తెలియదు. అయితే దేవుని పాదము యొద్దకు వెళ్ళి కొంచెం సేపు మౌనంగా కూర్చుంటే, దేవా, ఇది ఎలా చేసేది, ఇది ఎలా చేసి ముగించేది, ఇది ఎలా చేస్తే సక్సెస్ అవును, నాకొక ఆలోచన అనుగ్రహించండి, జ్ఞానమును ఇవ్వండి అని ప్రార్థిస్తే అలాగని ఒక వివేకము కలుగును. దేవుని ప్రసన్నతలో ప్రార్థించినప్పుడు ఆత్మైన దేవుడు మన హృదయములో చక్కగా మాట్లాడి ఒక మార్గమును చూపును చూడండి. అన్నీ సక్సెస్గా ముగించబడును. కనుక మీరును ఏ కార్యమును చేసినను అవసరపడకండి. దేవుని పాదముల యొద్ద కనిపెట్టుకుని ఉండి దేవుని యొక్క ఆ జ్ఞానము, ఆలోచనలు పొందుకొనుటకు కొంచెము సమయాన్ని తీసుకొనుడి. కనుక వివేకముతో కార్యమును చేసితే ఆ కార్యము విజయవంతమవుతుంది, ఆ కార్యము ఫలించును అని దేవుడు చెప్పుచున్నారు. సరేనా? ఈ దినము మీరు చేయబోవు కార్యము ఏ కార్యమైనను నిదానముగా దేవుని పాదముల యొద్ద కూర్చొని కార్యములను దేవునికి తెలియజేసి దేవుని యొక్క ఆలోచన తీసుకుని కార్యములను చెయ్యాలి. దేవా, మీరు మాకు వివేకము, జ్ఞానము ఇచ్చు దేవుడు. ప్రియమైన ఈ కుమారుడు, ఈ కుమార్తె తడబడుతూ ఉన్న కార్యములలో మీరు మార్గమును చూపించండి, వివేకమును ఇవ్వండి, దాన్ని విజయవంతముగా చేయుడి. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.